రేవంత్ రెడ్డి గారు. ఫ్రైడే పార్టీ వచ్చే శుక్రవారం కొత్త పార్టీని ప్రకటిస్తా. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన. ఏపీలో బాబు జగన్ ఇద్దరు ఫెయిల్. ఇది తాను కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్టు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం మరింత స్పష్టత ఇచ్చారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధి విధానాలు మరియు పూర్తి ప్రణాళికను విజయవాడ వేదికగా అధికారికంగా వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రజల తరపున గొంతుగా వినిపించేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఏమీ అవసరం లేదని విజయసాయి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. సాధారణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా వారి సమస్యలను నేరుగా సభల వరకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఒకప్పుడు వైసీపీలో కీలక పాత్ర పోషించి జగన్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న విజయసాయి ఆ తర్వాత పార్టీని వీడిన విషయం మనకందరూ తెలిసిందే. పార్టీని వీడిన సమయంలో తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ప్రకటించి కొన్నాళ్ళు స్తబ్దతగా ఉన్న విజయసాయి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరియు బాగానే ఉంది, కేవలం వైసీపీ మాత్రమే ఇక్కడ ప్రతిపక్షంగా ఒకే ఒక పార్టీ ఉంది, సో వేరే పార్టీలు ఏం లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. గతంలో వైసీపీలో కీలకంగా ఉన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవడంలో ఆయన పాత్ర కూడా చాలా కృషి చేసిండు మన జగన్కి. అప్పుడు వెన్నుదన్నుగా ఉన్నది ఆయన ఒక్కడే సపోర్ట్గా. అంటే అంత పెద్ద లీడర్లు కూడా ఎవరు లేరు జగన్ వెనుకల ఉన్నారు. అంటే బొత్స వాళ్ళు ఉన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ఇంకా ఎక్కువగా పనిచేసి 2019లో మన వైసీపీ పార్టీ అధికారంలో రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిండు విజయసాయిరెడ్డి అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అయితే తర్వాత మొన్న 2023 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుండి బయటకు వచ్చాడు. వస్తా జగన్ని, వైసీపీ పార్టీని, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులని ఆయన ఏకి పారేసిండు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ రెండు దొందే అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టబోతున్నా, నేను ఫ్రైడే నాడు ప్రకటిస్తా, నా పార్టీ పేరు, పార్టీ జెండా, విధి విధానాలు మొత్తం కూడా నేను చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఒంటరిగా వచ్చి అంత పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా వచ్చి కష్టపడితే పర్లేదు, కానీ ఆయన వెనకాల కూడా ఏదైనా రాజకీయ శక్తి ఉండి మళ్ళీ ఏదైనా స్టంట్ చేస్తారని మాత్రం జనాలు నమ్మేటట్లేరు, నమ్మరు కూడా ఇంకొకసారి. ఎందుకంటే ఎవరైనా నిజంగా నిజాయితీగా వచ్చే వాళ్ళకి కూడా అది మైనస్ అవుతుంది. మీరు ఒంటరిగా వెళ్ళి పార్టీ పెట్టి మీ విధి విధానాలను మంచిగా ఉంటే బెటరే, ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మంచిదే. కానీ మీ పార్టీ పెట్టడం వెనకాల మళ్ళీ ఏదైనా వేరే వాళ్ళ హస్తం ఉండి చేస్తే మాత్రం తర్వాత నిజాయితీగా వచ్చే వాళ్ళను కూడా జనాలు నమ్మేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలన్నటువంటి అని చెప్తున్నాను. చెంచల్గూడ జైలుకు మాజీ మంత్రి కారుమూరి 2 వారాల రిమాండ్ విధించిన కోర్టు. ఏపీ మద్యం రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కోర్టు రిమాండ్ విధించింది. సోమవారం ఉదయం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్ ఈడీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు లిక్కర్ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ వైసీపీ నాయకులకు ఈ చెంచల్గూడ జైలు అనేది దాన్ని ఏమంటారు, మన వాళ్ళ అధినేత జగన్ కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు మాజీ మంత్రి కూడా అరెస్ట్ చేసారు, జైలుకి పోతే చెంచల్గూడ జైలుకు పంపించారట. మొన్న ఆదివారం నాడు ఈడీ అధికారులు లిక్కర్ రవాణా కేసులో ఆయన అక్యూజ్గా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు, ప్రశ్నించారు, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇది కథ. ఏపీ మద్యం రవాణా కేసులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని చాలామంది వైసీపీ నాయకుల మీద ఈ కేసు నడుస్తూ ఉంది. లిక్కర్ వ్యవహారంలో అందులో కొన్ని అవకతవకలు, అవినీతి చేసినటువంటి ఆరోపణలలో వైసీపీ నాయకులకు ఇప్పటికే చాలామంది దగ్గర వైసీపీ నాయకులను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఇప్పుడు కారుమూరి మాజీ మంత్రిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. చెంచలగూడ జైలు కూడా పంపించారు. 14 రోజుల రిమాండ్. కాస్త ఆలస్యమైన నదుల అనుసంధానం పక్కా. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 4 రాష్ట్రాల్లో నీటి సమస్యకు పరిష్కారం అంటూ చంద్రబాబు చెప్తా ఉన్నాడు. న్యూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. 2 నెలల క్రితం తమిళ పత్రికలో గవర్నమెంట్ సంస్థ ఎండి పట్టాభి సక్సెస్ స్టోరీని చదివాను. ఒకే ఒక ఉత్పత్తిని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావడంపై ఆయనను అభినందిస్తున్నాను. జనవరి 14న దేశమంతా కలిసి పంటల పండుగను జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్, పంజాబ్లో లోహిరి, అస్సాంలో బిహుగా జరుపుకుంటారు అని చెప్పుకొచ్చారు. రైతులకు వివిధ పథకాలు అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే కొంచెం టైం తీసుకున్నా కూడా